అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను నిమ్మకూరు రావడం జరిగింది. ఇది నా జన్మభూమి. ఇప్పుడు మా పొలంలో ఉన్నాం. ఈ బాబు దేవరకొండ ఎల్వి విజ్ఞాన భరత్, మా అబ్బాయి. ఒకసారి పొలంలో ఉన్న మిరప మొక్కలు ఉన్న వీటిని పరిశీలించడానికి ఇచ్చడం జరిగింది. అక్కడి నుంచి అటు మరి అటు ఆ మూల నుంచి ఆ రాయి కనిపించే రాయి, అదేవిధంగా అటు నుంచి ఇలా చూసుకుంటే ఈ తాడి చెట్టు అంటే ఈ మూడో తాడి చెట్టు, ఇక్కడ నుంచి ఇలా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈ రెక్టాంగిల్ షేప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ రైట్ సైడు చూసినట్లయితే రైట్ సైడు ఎడ్జి కట్టు ఉంది. అక్కడి నుంచి ఆ పైన కనిపించే తాడి చెట్లు అక్కడ చూడండి, దూరంగా ఒక టోమ్ కూడా ఉంది వైట్గా. అక్కడి నుంచి ఇటు ఈ రైట్ సైడ్కి వచ్చినట్లయితే మళ్ళీ అక్కడ తాడి చెట్లు, అదేవిధంగా అక్కడ ఒక ఎలక్ట్రికల్ పోల్ ఉంది. ఆ పోల్ నుంచి చూసుకుంటే ఈ విధంగా అనమాట. ఈ విధంగా ఇదంతా పొలం. దీంట్లో మినపండేసు. అందరూ రండి దయచేసి. ఓకే రండి, వీడు తీరా రండి రండి. మా చెల్లి దేవరకొండ సుశీల. చూడండి చూడండి, దేవరకొండ సుశీల గారు. సుశీల గారు. ఓకే వదిన రోజున లక్ష్మి గారు. మా అన్నయ్య కూతురు, అంటే నా కూతురే ఫస్ట్ కూతురు, మొదటి కూతురు శ్రీకన్య సచివాలయంలో ఎంప్లాయ్ పని చేస్తా ఉంది. ఈ పాప వాళ్ళ పాప మనవరాలు. కానీ నన్ను తాత అంటే నేను ఊరుకోను, తాత చిన్న తాత ఊరుకోను, నన్ను కూడా మామయ్యని పిలవమని చెబుతాను. ఓకే, దీక్ష పేరు, 2nd క్లాస్ చదువుతుంది, కేంద్రీయ విద్యాలయం విజయవాడ. అదేవిధంగా బొడ్డోడు వీడు కిషిల్. వీడు మా కూతురు కొడుకు, అంటే మా అన్నయ్య కూతురు అంటే నైని కాదు ఇక్కడ. శ్రీకన్య, కిషిల్ ఇది ఆడుకుంటున్నాడు. వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు, అదేవిధంగా అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా దాంతోపాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సందర్భంగా విజ్ఞాన భరత్ మాట్లాడాలని కోరుతా ఉన్నాం. విజ్ఞాన్ భరత్ గారు మాట్లాడండి కొంచెం. ఫోటో కూడా తీసేవారు. తీసా అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు సుశీల కూడా మాట్లాడుతుంది. ఎందుకు కంగారు పడుతుంది. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. క్రిస్మస్ సందర్భంగా మా విలేజ్ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నందమూరి తారక రామారావు గారు, అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి యొక్క కుమార్తె భువనేశ్వరి గారు, అంటే నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, అదేవిధంగా లోకేష్ బాబు గారి మదర్, వారిని కూడా ఈరోజు కలవడం జరిగింది. వారితో పాటు మినిస్టర్ గారు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు రవీంద్ర గారిని, అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ గారు నారాయణ గారు, వారు మాజీ ఎంపీ గారు, వారిని కలవడం జరిగింది. వారితో పాటు పామర్రు ఎమ్మెల్యే గారు రాజా గారు, వారు నా క్లాస్మేట్ ఇంజనీరింగ్లో, వారిని అనేక మందిని విలేజ్లో ఈ రోజున అనేక మందిని చిన్ననాటి స్నేహితుల్ని, పెద్దల్ని అనేక మందిని కూడా కలవడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికి కూడా, ఎవరైతే వీడియో చూస్తున్నారో, వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన, క్రిస్టియన్స్ ఉంటే క్రిస్టియన్స్కి శుభాకాంక్షలు క్రిస్మస్ సందర్భంగా. అదేవిధంగా త్వరలోనే మనం ఒక వారం రోజుల్లో జనవరి 1వ తారీఖులోకి అడుగు పెడుతున్నాం 2026 సంవత్సరానికి. ఈ 2026 సంవత్సరానికి సంబంధించి మీకు హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా తర్వాత 15 రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఈ యొక్క సంక్రాంతి పండుగ తరపున అందరికీ కూడా సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ అన్నయ్య. థ్యాంక్ యూ.